హలో అందరికీ! ఈరోజు మీకు నేను ఫినిషింగ్ చూపిస్తున్నానండి. కొద్దిమంది సోకింగ్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. సోకింగ్ అనేది చాలా బాగా చేయాలి. మనం ఎప్పుడైనా సరే సోకింగ్ చేసిన తర్వాత స్పాంజ్‌ని ప్రెస్ చేస్తే వాటర్ బయటికి రాకూడదండి. అలా చేసి వాటర్ బయటకి వచ్చాయంటే అది ఓవర్ సోకింగ్ అయిందని అర్థం. కనీసం వేలు టిప్ కూడా మనకు తడవలేదు అంటే అది డ్రైగా ఉందని అర్థం. ఇలా ప్రెస్ చేసినప్పుడు వేలు మాయిస్ట్‌గా ఉండాలి, మనకు తెలియాలి. సో అప్పుడు మన కేక్ పర్ఫెక్ట్‌గా సోకింగ్ అయిందని అర్థం అనమాట. ఫిల్లింగ్‌లో కూడా మంచిగా మన క్రషెస్ అన్నీ యాడ్ చేయాలి. మీరు చార్జ్ చేసే దాన్ని బట్టి మన ఫిల్లింగ్స్ కూడా ఉంటాయండి. కొన్ని హోల్ ఫ్రూట్ ఉంటాయి. మొన్న చూయించాను కదా హోల్ ఫ్రూట్ ఫిల్లింగ్, అలా హోల్ ఫ్రూట్ చేయొచ్చు. హోల్ ఫ్రూట్ కేక్ అయినప్పుడు. లేదు మీరు చార్జ్ అంటే మంచిగా మీరున్న ఏరియాలో మీకు అమౌంట్ బాగా ఇస్తారు అంటే మీరు దాన్ని బట్టి మీరు ఫిల్లింగ్స్ అనేది ఈ హోల్ ఫ్రూట్‌తో చేయాలా, క్రషెస్‌తో చేయాలా అని డిసైడ్ అవ్వచ్చు. సో కొన్ని కంపోట్స్ దొరుకుతాయండి. హోల్ ఫ్రూట్ ఉన్నవి కంపోట్ అంటారు. మీరు ఆ కంపోట్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హోప్ మీకు సోకింగ్ అండ్ ఇది అర్థమైందనుకున్నా. నేను ఈ కేక్ విషయానికొస్తే ఇది 1½ కేజీ వెయిట్‌లో చేసిన కేక్. అంటే అబ్బాయి కోసం అబ్బాయి అంటే జెంట్ కోసం చేసిన కేక్ అనమాట. సో ఇన్-1 నాజిల్‌తోనే క్రాస్‌గా మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసేస్తున్నాను. అండ్ చాక్లెట్ గనాష్ ఉంటుంది కదా, దాంతో డ్రిప్స్ ఇస్తున్నానండి. ఇది గోల్డెన్‌ది ఎడిబుల్ ఫాయిల్ ఉంటుంది కదా, సో అదేనమాట. గోల్డెన్ ఫాయిల్ యూస్ చేసి ఇలాగ లెఫ్ట్, రైట్ పెడుతున్నాను. అంటే నాకు వాళ్ళు రెఫరెన్స్ ఏమి ఇవ్వలేదు కానీ జస్ట్ 1½ కేజీ కేక్ కావాలి అని తెలుసు నాకు. అండ్ ఇది ఒక జెంట్ కోసం అనేది ఒకటి తెలుసు. సో ఆ 2 దృష్టిలో పెట్టుకొని నేను ఈ కేక్ చేశాను అనమాట. రెఫరెన్స్ పిక్ అంతా ఏం లేదు, జస్ట్ నేనే నార్మల్గా చేశాను. బట్ మంచి రివ్యూ వచ్చింది. కేక్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్, వెయిట్ వచ్చేసి 1.5 కేజీ, యూస్ చేసింది 8 ఇంచ్ 4 ఇంచ్ టీన్స్ అనమాట. అండ్ నాజిల్ వచ్చేసి N1. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఉంటాను. బాయ్.